మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో అందరూ ప్రేమపూర్వకముగా ఆయనను స్మరిస్తూ ఆయనకు లోబడి జీవించి ఆయన సన్నిధిలో ప్రణమిల్లి బ్రతిమాలుకునే వారిగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనవి చేయుచున్నాను. క్రీస్తుకు పూర్వము 606వ సంవత్సరములో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడి ప్రవచనాన్ని పంపించున్నారు. కన్యక గర్భవతి అవుతుంది, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెడతారు. ఆమె కుమారుని కంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక ఆశ్చర్యం, ఇది గొప్ప కార్యము. కన్యక గర్భము ధరించడం ఏమిటి అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. పాపము వలన మాత్రము కాదు, ఈ భూమి దేవుడు సృష్టించిన నాట నుంచి, మానవ జాతిని ఉత్పత్తి చేసిన నాట నుండి అనాది కాలములోనే దేవుడు ఆలోచన చేశాడు. ఆయన తన కుమారుని ఈ భూలోకానికి ఎందుకు పంపించవలసి ఉన్నదంటే, పాపము చేసి మొట్టమొదటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. తిరిగి ఆ మానవునిలో ఉన్న ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవుడే నరావతారం ఎత్తి కన్యగర్భాన జన్మించి ఇమ్మానుయేలుగా సర్వమానవాళికి తోడై ఉండాలని వచ్చున్నాడు. ఆయన తోడై ఉంటే ప్రతి శ్రమ నుండి, ప్రతి ఒక్క బాధ నుండి నెమ్మది కలుగుతుంది. ఆయన తోడంటే పరిస్థితులు మారుతాయి. వేదనకరమైన పరిస్థితులు, కృంగిపోతున్న పరిస్థితుల నుండి విడుదల దొరుకుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. గనుక దేవుని తోడెంతో అవసరమైనది. తల్లైనా మర్చిపోద్దేమో కానీ ఆయన మరిచే దేవుడు కాదు. ప్రతి సెకను, ప్రతి నిమిషము, జీవించు జీవిత కాలమంతా ఆయన తోడై ఉన్నారు. గనుక తోడైన దేవుణ్ణి నిర్లక్ష్యము చేయకుండా ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో రక్షణ పొంది ఆయన కొరకు బ్రతకాలి. అటువంటి తీర్మానము కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీరు ఇమ్మానుయేలుగా మా మధ్యకు దిగివచ్చున్నారు. మీరు తోడై ఉన్న దేవుడు నాయన. ఇశ్రాయేలు ప్రజలకు తోడైన దేవుడు, సర్వమానవాళికి తోడైన దేవుడు. నీకెవరైతే మొరపెడతారో వారి యొక్క శ్రమలను విడిపించి వారికి తోడయుండి మేలు చేసే దేవుడు అయినావు. గనుక నీకు వందనములు. ఈ దినము దీవెనకరంగా మార్చమని, ఎవరే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.